ఇప్పుడు సాంగ్స్ వచ్చేసరికి ప్రతి సాంగ్కి నేను రెహమాన్కి సిట్యుయేషన్ ఎగ్జాక్ట్లీ ఏంటి అది ఇది అని అదొక మేజర్ థింగ్. ఇంకోటి ఏంటంటే రెహమాన్ మ్యూజిక్ని విపరీతంగా రెస్పెక్ట్ చేసేవాడిని. ఆ సౌండ్కి తగ్గ విజువల్ అనేది ఎట్టి పరిస్థితుల్లోని నేను పట్టాలి అనేది నా ఒక ఇది. అప్పుడు హైరామా సాంగ్, తన్హా తనా సాంగ్, మొత్తం అన్నీ ప్యారియే జానే కేసే చాలా టెక్నిక్స్ ఇన్వెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం 48 ఫ్రేమ్స్లో నడిపి లిప్సింక్ నార్మల్ చేయడం అలాంటి టెక్నిక్స్ అన్ని దాంట్లో పెట్టాం. 12 ఫ్రేమ్స్లో సౌండ్ రన్ చేసి 48 ఫ్రేమ్స్లో తీయటం. ఓకే, అప్పుడు ఏంటంటే తెలియకుండా లిప్సింక్ ఉంటుంది కానీ అది సేమ్ టైం మీకు స్లో మోషన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఆ పర్టికులర్ టెక్నిక్ ఇప్పుడు చాలా మంది చేస్తారు. రంగీలాలో ఫస్ట్ టైం అది. తర్వాత ఇప్పుడు మీరు ఒక ఈ హైరామా సాంగ్ అది నేనేం చెప్పానంటే రెహమాన్కి నాకు ఒక కాటే నహి కట్తి అని మిస్టర్ ఇండియాలో ఒక సాంగ్ ఉంది. కాటే నహి కట్తి ఐ లవ్ యూ అని ఒక సాంగ్ ఉంది. అది ఇచ్చాను రెఫరెన్స్. ఓకే, ఐ లవ్ యూ అని. ఇలాంటి సాంగ్ కావాలంటే ఇప్పుడు రెహమాన్ నటోరియస్ ఫర్ డిలే. ఎంత లేట్ అంటే మనకు అసలు విసుగు వచ్చేసి కొట్టేద్దాం అంత కోపం వచ్చేస్తుంది రెహమాన్తో పనిచేస్తే. ఎప్పుడు అంతే ఫస్ట్ నుంచి. సో నేను ఈ సాంగ్ కంపోజింగ్కి గోవా తీసుకెళ్ళా. గోవాలో నేను ఒక రిసార్ట్ నేను ఒక కాటేజు, రెహమాన్ ఒక కాటేజ్. ఓకే, 5 days ఉన్నాం. ఆడ ఫస్ట్ డే ఫోన్ చేసి సరే ఫస్ట్ డే రాత్రి డిన్నర్ కలిసాం. అటు కాటేజ్లో ఉన్నాడు. నేను పని చేస్తున్నాను అనుకున్నాను. నేను ఏదో చేస్తున్నాను, ఇంకొంచెం ఉంది, నేను రేపు సాయంత్రం వినిపిస్తాను అన్నాడు. మళ్ళీ రేపు సాయంత్రం అయిపోయింది. మళ్ళీ రేపు సాయంత్రం, ఎల్లుండి సాయంత్రం అన్నాడు. 3 రోజులు అయిపోయింది. ఓకే, ఇంకా 2 days ఉంది రెహమాన్, ఎలాగ అది అంటే లేదు అది అని. 4వ రోజు అయిపోయింది. 5వ రోజు అంటాడు మనం ఇప్పుడు వెళ్ళిపోదాం, నేను నా మైండ్లోనే కొంచెం దాన్ని కంపైల్ చేసుకోవాలి, నేను అది చెన్నై వెళ్ళి నేను అక్కడి నుంచి పంపిస్తాను అన్నాడు. ఇంకేం చేస్తాం సరే అన్న. కొద్దిసేపే అంటున్నాడు ఈసారి ఎప్పుడైనా కంపోజింగ్కి వెళ్ళినప్పుడు నన్ను టీవీ ఉన్న రూమ్లో పెట్టద్దు, నేను 5 రోజులు టీవీ చూసాను అన్నాడు. నేను అమ్మ లెగిసి కొడదాం అనుకున్నాను. అయిపోయింది. తర్వాత పంపించాడు, ఒక CD పంపించాడు చెన్నై నుంచి. ఓకే, నేను అది వింటే మనకి పిచ్చెక్కింది. నేను చెప్పిన సిట్యువేషన్ ఏంటి, అదేం పంపించాడు, ఒక బేర్ రిథమ్ వాడు. టంగ్ టమ్ 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 టిటమ్ టమ్ 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 టిన్ టమ్ 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 ఇలాంటి ప్యాటర్న్ పెట్టి తరే దీ దరే దారే ఆ కర్ణాటిక్ స్టైల్ పాడేది. ఓకే, ఓకే, ఈ ఏదో పొరపాటు వేరేడికి పంపించేది నాకు పంపించాడు అనుకున్నా. నేను ఫోన్ చేసి రెహమాన్ వాట్ ద హెల్ ఇస్ దిస్, ఏంటి అసలు ఈ ట్యూన్ ఏంటి, రిథమ్ ఏంటి, ఏదైనా వేరే పొరపాటుని పంపించావన్నా అంటే ఏంటి ఏం పంపించాను అన్నాడు. నేను పాడినిపించా. అదే నీదే పాడన్నాడు. అరే ఏంటి ఆ సిచ్యువేషన్ అంటే లేదు ఆర్కెస్ట్రేషన్లో బాగుంటుంది. ఏం ఆర్కెస్ట్రేషన్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను ఇమాజిన్ చేయలేపా. సరే నేను 2 days 3 days అయ్యాక చెన్నై వెళ్ళాల్సిన పని ఉంది. సరే ఇంక ఇప్పుడు ఎలా అయ్యేది లేదు. వెళ్తే అక్కడ ఆర్కెస్ట్రా వినిపించాడు, నా మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు. రైట్, దాని నుంచి ఇలాంటి పాట వస్తుందని నా కళ్ళు ఊహించలేకపోయాను అసలు. తబలాలు అది అమ్మ స్ట్రోక్స్ అదంతా అసలు. నేను రెహమాన్కి ఇచ్చిన బ్రీఫ్ ఏంటి, ఎప్పుడు కూడా ఆ టైంలో ఒక అంటే ఒక ఎరాటిక్ సాంగ్ రొమాంటిక్ సాంగ్ అంటే ఎరాటిక్లో కొంచెం సెక్షువల్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఓకే, అది ఎప్పుడు చీకట్లో లైట్లు ఆర్పేసి బెడ్రూమ్లో పాడతారు మోస్ట్లీ అప్పుడు వచ్చే సాంగ్స్లో. రైట్, నేను ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయి అవి సెక్స్ చేసుకున్నప్పుడు అసలు లైట్ పట్టించుకో వాళ్ళని ఎవరు చూస్తున్నారు ఏంటని. దేర్ ఇండల్జింగ్ ఇన్ దోర్ ఓన్ ప్లెజర్. అలా తీస్తాను పాట. అది నా కాంటెక్స్ట్ అని చెప్పాను. బ్రాడ్ డే లైట్లో కళ్ళల్లో రొమాన్స్ లేకుండా లస్ట్ ఉంటుంది అని చెప్పాను. అప్పుడు దాన్ని ఆర్కెస్ట్రేషన్ మీరు చూస్తే అప్పుడు తెలుస్తుంది. ఓకే, ఓకే, అది మొత్తం అది ఆ కోరస్ వాల్యూస్ రామాయే క్యాహు ఏమో నువ్వు నాకు దొరకట్లేదు ఏంటి అన్న జాకీ ష్రాఫ్ ఎక్స్ప్రెషన్లు. రైట్, ఆ అమ్మాయి ఇంటెన్స్తో చూసేది. అలాంటి సాంగ్ అంతవరకు ఇండియన్ సినిమాలో ఎప్పుడు రాలేదు. రైట్, ఒకళ్ళనొకళ్ళు తినేసేలా చూసుకోవడం బేసిక్ పాయింట్. అది రెహమాన్ యూజ్ చేసిన ట్యూను, ఆ పాడిచ్చిన విధానం హరిహరను ఆ అమ్మాయి స్వర్ణలత ఐమ్ నాట్ షూర్ మర్చిపోయాను, స్వర్ణ అనుకుంటా పేరు.
వాళ్ళు పాడిన విధానం అంత వెరీ క్లాసికల్ స్టైల్లో అయ్యేటప్పటికి ఒక సెక్షువల్ ఎలిమెంట్ అనే దానికి ఒక గౌరవం వచ్చేసింది దాంట్లోంచి. దట్ వాజ్ ఇంటెన్షన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. రైట్. యా. సో ఇలా ఈచ్ సాంగ్కి అదొక ఆస్పెక్ట్. దాంట్లో ఒక టెక్నీషియన్స్ ఉన్నారండి. టెక్నీషియన్స్ హైలైట్ ఏంటంటే, నేను గోవిందా గోవిందా సినిమా తీస్తున్నప్పుడు శ్రీదేవి గారి కాస్ట్యూమ్ డిజైనర్ నీతాలుల్లా, ఆ అమ్మాయి నెంబర్ 1 అప్పుడు నీతాలుల్లా అని. నీతాలుల్లాకి టైం లేక హైదరాబాద్లో ప్రేమంటే నిజంగా ఆ పాట తీస్తున్నాం. నీతాలుల్లా అసిస్టెంట్ వచ్చాడు డెలివరీ చేయడానికి శ్రీదేవికి కాస్ట్యూమ్స్. నేనేమో రంగీలాకి ఆనా సింగ్ అని ఇంకొక నీతాలుల్లాకి సమానంగా పాపులర్ అప్పుడు ఆనా సింగ్ అని కాస్ట్యూమ్ డిజైనర్. ఆనా సింగ్ని ఆల్రెడీ మాట్లాడాను నేను. కానీ అప్పుడు ఏమవుతుందంటే మనకి ల్యాండ్ లైన్ లేదు కాబట్టి తనకు ఫోన్లో పట్టుకోవడం కష్టం, అది ఎప్పుడు బయట ఉంటుంది. ఇంకెలాగా నాకు చిరాకు వచ్చేస్తుంది అసలు, నాకు తనకు అనుకున్న టైం ఇవ్వట్లేదు. ఆ రోజే నేను ఎక్కడో హాంకాంగ్ వెళ్తున్నా, నేను మళ్ళీ 1 వీక్ వరకు రాదు అని చెప్పింది ఆనా సింగ్. ఆ పిచ్చ కోపంలో ఈ అసిస్టెంట్ ఉన్నాడు కదా నీతాలుల్లా అసిస్టెంట్, నేను ఒక సినిమా తీస్తున్నా, నాకు ఒక కాస్ట్యూమ్ చేస్తావా అంటే, అతను నేను ఎప్పుడు సొంతంగా చేయలేదని, ఏమన్నా ఏది చేద్దాం ఏమన్నా అని చెప్పాను. ఆడేవాడంటే మనీష్ మల్హోత్రా. ఓకే. మనీష్ మల్హోత్రా ఫస్ట్ ఫిలిం రంగీలా. ఓకే. జరిగింది దీనికోసం. అప్పుడు నేను మనీష్ మల్హోత్రా మా ఇంట్లో నేల మీద కూర్చుని ఈ ఫారిన్ బుక్స్ అని అబిడ్స్లో కొన్ని తీసుకొచ్చి, ఓకే, ఈ ఫ్యాషన్ మోడల్ బుక్స్ ఉంటాయి కదా, అవన్నీ పెద్ద పెద్ద మోడల్ కొనుక్కుని వచ్చి అబిడ్స్ బజార్లో ఇంట్లో కూర్చుని దాన్ని తిప్పి పేజీలు తింపి ఈ డ్రెస్ బాగుంది ఈ డ్రెస్ బాగుంది అని పేపర్లు చింపి చేసాం.